హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము డిఫరెన్షియేషన్ అనే టాపిక్ నుంచి సెకండ్ క్వశ్చన్ గురించి నేర్చుకుందాము. సో ఇది మనకి మ్యాథ్స్ 1Bలో ఉంటుంది, 7th మార్క్ క్వశ్చన్ ఇది. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే y ఈక్వల్స్ టు x ఆఫ్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ x ప్లస్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. దెన్ షో దాట్ dy by dx ఈక్వల్స్ టు 2 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. సో ఇది ప్రూవ్ చేయాలి మనం. సో దీనికోసం ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఇచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ యాజ్ ఇట్ కాపీ చేసుకుందాము. ఓకేనా? y ఈక్వల్స్ టు x ఆఫ్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ లాగ్ ఆఫ్ x ప్లస్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అని రాసుకుందాం. ఓకేనా? ఇలా రాసుకున్న తర్వాత బోత్ సైడ్ డెరివేషన్ చేద్దాము. అంటే dy బై dxని అప్లై చేద్దాం బోత్ సైడ్. సో ఇక్కడ రైట్ సైడ్ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి టూ టైమ్స్ రాద్దాము. ఇప్పుడు dy బై dx ఆఫ్ x ఇంటూ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా దీనికి కూడా మళ్ళీ డెరివేషన్ అప్లై చేద్దాం. dy బై dx ఆఫ్ a స్క్వేర్ log ఆఫ్ x ప్లస్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అని రాసినాం. ఓకేనా? ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది అలానే ఉంటుంది. dy బై dx ఈక్వల్స్ టు, అండ్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ డెరివేషన్ ఈ మొత్తం టర్మ్కి అప్లై చేస్తుందో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఒకటి u అందాము, ఇంకొకటి v అందాము. ఓకేనా? ఒక టర్మ్ని u అని, ఇంకొక టర్మ్ని v అని అందాము. సో ఇప్పుడు మనం uv అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని, అంటే uv d బై dx ఆఫ్ uv అని ఉన్నప్పుడు, ఇలాగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ టర్మ్ అలానే ఉంచి సెకండ్ టర్మ్ని డెరివేషన్ చేయాలి. ప్లస్ ఇప్పుడు సెకండ్ టర్మ్ని అలానే పెట్టి ఫస్ట్ టర్మ్ని డెరివేషన్ చేయాలి. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని సో ఈ టర్మ్ని అండ్ ఇలా అలాగే ఈ టర్మ్ కూడా మనము డెరివేషన్ చేద్దాము. సో దీంట్లో ఫస్ట్ u అనేది x ప్లేస్లో ఉంది కాబట్టి x ఇంటూ d బై dx ఆఫ్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అందాము. ప్లస్ మళ్ళీ ఇప్పుడేమవుతుంది, ఇది సేమ్ అలానే ఉంటుంది, ఇలానే ఉండి d బై dx ఆఫ్ x అని అవుతుంది అన్నట్టు. ఓకేనా? ప్లస్ సేమ్ అలానే ఇక్కడ దీనికి కూడా సేమ్ అలానే అప్లై చేద్దాము. ఫస్ట్ a స్క్వేర్ అలానే ఉండి దీనికి డెరివేషన్ అప్లై చేసినప్పుడు అంటే d బై dx ఆఫ్ log ఆఫ్ x ప్లస్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ ఇప్పుడు ఈ టర్మ్ అలానే ఉంటుంది అన్నట్టు, log ఆఫ్ x ప్లస్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అలానే ఉండి ఈ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో అంటే ఇది చేంజ్, ఇది నెక్స్ట్ రాసుకోవాలన్నట్టు. ఓకేనా? d బై dx ఆఫ్ a స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇది ఎలా ఉంది మనకి, d బై dx ఆఫ్ రూట్ x అనే ఫార్ములా లాగా ఉందన్నట్టు. d బై dx ఆఫ్ రూట్ x అని ఉందనుకోండి, ఏమవుతుంది 1/2 రూట్ x అనే ఫార్ములా అన్నట్టు. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఇది రాదాము. ఓకేనా? లెఫ్ట్ సైడ్ dy బై dx ఈక్వల్స్ టు, ఇది x అలానే ఉండి ఇది చేంజ్ అవుతుంది, 1/2 రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అవుతుంది. అలాగే మళ్ళీ ఇక్కడ ఇది ఒక టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ కూడా చేంజ్ చేయాలన్నట్టు మళ్ళీ. సో d బై dx ఆఫ్ ఈ లోపల ఉన్నది మాత్రం, రూట్ లోపల ఉన్నది మాత్రమే చేంజ్ చేసుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ ఇది సెకండ్, ఈ టర్మ్ని చేంజ్ చేస్తే రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ ఈ d బై dx ఆఫ్ x అని ఉందనుకోండి, x డెరివేషన్ ఎంత 1 కదా, 1 అని రాదాము. ప్లస్ a స్క్వేర్ ఇంటూ లాగ్ d బై dx ఆఫ్ లాగ్ ఫార్ములా ఏంటి, d బై dx ఆఫ్ లాగ్ x
ఈక్వల్స్ టు 1/x. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఇది x ప్లేస్లో ఉంది కాబట్టి 1/x ప్లస్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ x అవుతుంది. మళ్ళీ కింద మొత్తం ఇది ఒక టర్మ్ ఉంది కదా, ఇది ఇండిపెండెంట్ టర్మ్ కాదు కాబట్టి మళ్ళీ దీనికి డెరివేషన్ చేస్తాం అన్నట్టు. ఓకేనా, ఇది ఇండిపెండెంట్ కాదు కాబట్టి మళ్ళీ దీన్ని చేయాలన్నట్టు. సో రెడ్యూసిబుల్ టర్మ్ కాబట్టి మళ్ళీ చేంజ్ చేస్తాం అన్నట్టు. a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ ఇక్కడ d/dx ఆఫ్ ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఇది మొత్తం జీరో అవుతుంది. కాన్స్టెంట్ టర్మ్ డెరివేషన్ ఎప్పుడైనా జీరో అవుతుంది. అంటే జీరో ఇంటూ సంథింగ్ ఏమవుతుంది, కంప్లీట్గా అది జీరో అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది అలానే రాదాము. dy/dx ఈక్వల్స్ టు సో ఎక్స్ బై 2 రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అలానే ఇప్పుడు ఈ d/dx అనేది ఈ a స్క్వేర్కి అప్లై చేసాం అనుకోండి, అది a స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి జీరో అయిపోతుంది. సో 0 ప్లస్ అన్నట్టు 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డెరివేషన్ ఏమవుతుంది, 2x అవుతుంది. ఎక్స్ స్క్వేర్ డెరివేషన్ 2x అవుతుంది. ఓకేనా, ప్లస్ అండ్ ఈ టర్మ్ని 1తో మల్టిప్లై చేసినప్పుడు సేమ్ యాజ్ అదే టర్మ్ వస్తుంది. a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, ఇంటూ మళ్ళీ అలానే ఇక్కడ ఈ లోపల ఉన్న టర్మ్స్ కూడా ఈ డెరివేషన్ అనేది అప్లై చేస్తాం అన్నట్టు. లోపల ఉన్న టర్మ్స్ ఏంటి, ఎక్స్ కాబట్టి ఎక్స్కి డెరివేషన్ 1 అండ్ ఇది మళ్ళీ ఈ ఫార్ములా లాగా ఉంది కదా, ఈ ఫార్ములా లాగా ఉంది కాబట్టి దాన్ని అప్లై చేస్తే 1/2 రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అగైన్ మళ్ళీ ఇది ఇండిపెండెంట్ టర్మ్ కాదు కాబట్టి మళ్ళీ దీన్ని చేంజ్ చేస్తాం అన్నట్టు. d/dx ఆఫ్ a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ dy/dx ఈక్వల్స్ టు ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా x ఇంటూ x ఎక్స్ స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది అలానే ఉంటుంది సెకండ్ టర్మ్ యాజ్గా ప్లస్ and this is a square by x plus root over a square plus x square of ఇక్కడ దీని డెరివేషన్ చేస్తే ఇది 2x అవుతుంది అండ్ దీని డెరివేషన్ చేస్తే 0 అవుతుంది. సో ఇక్కడ ఇది 2x అని రాసుకుందాము. 1 ప్లస్ 1/2 రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x అని రాదాము. ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, 2 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత dy/dx ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ ఏం చేయట్లేదు, ఫస్ట్ సెకండ్ స్టెప్స్ యాస్టీగా రాసిన అండ్ ఈ టర్మ్ కూడా యాస్టీగా రాదాము. ఇంకా లోపల ఉన్న వాటికి ఎల్సిఎం చేద్దాము. ఇక్కడ యాక్చువల్ ఎక్స్ ఉందన్నట్టు. సో ఈ టర్మ్తో ఇది ఎల్సిఎం చేస్తే ఈ 1తో మల్టిప్లై చేసినప్పుడు రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్ ఈ 1 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది అండ్ డినామినేటర్లో యాస్టీగా a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. సో వన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంకా ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇది సేమ్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా ఫైనల్గా పైన ఏముంది, a స్క్వేర్ బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని ఉంది అన్నట్టు. ఇది dy/dx ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై అండ్ రూట్ a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా,
నెక్స్ట్ స్టెప్లో dy బై dx ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. దీనికి కింద ఏం లేదు కాబట్టి 1 అనుకుందాం. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అండ్ ఇక్కడ సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి పైన ఉన్న యాస్ట్రీగా రాస్తాము. ఇక్కడ డినామినేటర్ 1 ఉంది, ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. అంటే రెండు సేమ్ కావాలి కాబట్టి ఓకేనా. రెండింటి మల్టిప్లై చేసి ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎలా అంటే రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ ఎలా అవుతుందో అలానే ఇక్కడ ఈ డినామినేటర్ సేమ్ డినామినేటర్ రావాలి అంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. అంటే అప్పుడు న్యూమినేటర్ కూడా అదే నెంబర్తో మల్టిప్లై, అదే టర్మ్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇది అలా అవుతుంది. ఓకే, ఎన్ని ఏ స్క్వేర్స్ ఉన్నాయి పైన, 2 ఉన్నాయి. అలానే ఎన్ని ఎక్స్ స్క్వేర్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పొచ్చు కదా. సో ఇప్పుడున్న ఈ పైన ఉన్న ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని దీన్ని రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఓకేనా. dy బై dx ఈక్వల్స్ టు 2 ఆఫ్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాసిన తర్వాత ఫైనల్గా సో ఇది కట్ చేస్తే ఇక ఫైనల్గా మనకి రావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. dy బై dx ఈక్వల్స్ టు 2 ఆఫ్ ద రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇలా చేస్తే మీకు కంపల్సరీ 7 మార్క్స్ అనేది ఇవ్వాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ఇంతకుముందు చేసుకోకపోతే. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఒక లైక్ కూడా చేయండి కంపల్సరీ. బాయ్ ఫ్రెండ్స్.